ఎందుకు హీరోగా నన్ను నేను పొజిషన్ చేసుకున్నాను 24 ఏళ్ళ తర్వాత. యాక్చువల్గా జీవి ఫస్ట్ థాట్ అది కాదు. థాట్ ఏంటంటే నన్ను హీరోగా అనటం కంటే సినిమాలో ఒక 6 ఏళ్ల పాప హీరోయిన్ అనటం కరెక్ట్. ఆ 6 ఏళ్ల పాప చుట్టూ తిరిగే కథ ఇది. ఆ కథలో నేను కూడా ఒక క్యారెక్టర్. చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు. నాది కూడా ఒక క్యారెక్టర్. బట్ కాకపోతే ఏంటంటే ఆ క్యారెక్టర్స్ అన్నింటిలో కొంచెం ఎక్కువ ఫుటేజ్ ఉండి ఆ పాపతో ఎక్కువ ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి నన్ను హీరో అంటారేమో. బట్ సమ్హౌ ఐ ఫైండ్ కాలింగ్ మై సెల్ఫ్ ద హీరో వెరీ ఫన్నీ. సో బికాజ్ ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. ఎందుకు చేశారంటే ఆ వేషం నేను అనుకున్నాను ఈ క్యారెక్టర్ని వేరే ఎవరు ప్రతిసారి అలాగే స్టార్ట్ అవుతుంది నాకు. ఎవరైతే బాగుంటారు అనే ఒక ఎక్సర్సైజ్ చేశాను. చేస్తే రఫ్గా ఈ డైమెన్షన్స్ ఉండాలి ఆ క్యారెక్టర్కి. ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఏజ్ గ్రూప్ ఎలా ఉండాలి, క్యారెక్టరు బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి ఈ ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఉండాలి, ఇలాంటి యాక్షన్ చేయగలగాలి, ఇలాంటివి ఉంటాయి. చూస్తే నాకు ఎవరు సూటబుల్గా అనిపించలే. నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, లేకపోతే నాకంటే వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు. నా ఏజ్ గ్రూపు ఆ బ్రాకెట్లో ఆ డైమెన్షన్స్తో ఎవరు దొరకలే నాకు. సరే అని చెప్పేసి నేనే చేద్దామని అనుకున్నాను. కానీ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి చేయటానికి. సో ఆ లిమిటేషన్స్ ఓవర్కమ్ చేయాలంటే ఫిజికల్గా నేను ట్రైన్ అవ్వాలి అని చెప్పేసి ట్రైన్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఒక మధ్యలో ఇంకో సినిమా చేస్తున్నాం. అప్పుడు ఏనుగుతో ఉండడం గట్టిగా చలవడం ఒక సినిమా ప్రొడక్షన్లోకి వెళ్తాం. సో అది చేస్తున్నప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ఇది ఒక 8 నెలలు పట్టింది ట్రైనింగ్.